అసంతృప్తిగా అంటే పదవుల గురించి కాదు, మానవ సంబంధాల గురించి. ఉద్యమ సమయం నుంచి మనకు ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ల తర్వాత దాదాపు 24 సంవత్సరాల్లో అంటే ఏదన్నా చెప్పుకోవాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా టైమింగ్స్ అవి ఇవి ఇవి అన్నీ కూడా కొంత సహజంగా మనం జిల్లాలు అన్నిట్లో కూడా అందరికి పరిచయం కాబట్టి చాలామంది ఫోన్ చేసేవాళ్ళు, చాలామంది కలుస్తామని వచ్చి పైన కేసీఆర్ గారిని కలిపి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా కవిత గారు, ఇట్లా పైన ఉన్న వ్యక్తులతో ఏదన్నా మాట్లాడితే ఏదైనా ఉపయోగం అవుతామని ఇట్లా ఉన్నప్పుడు కొంత వాళ్ళకు అంటే వీళ్ళని అడిగితే వీళ్ళు టైం అయ్యాక వాళ్ళకి సమాధానం చెప్పలేక, అంటే నా కొరకని కాదు, మనం నమ్ముకున్న వాళ్ళు, మనల్ని నమ్ముకొని వచ్చే వాళ్ళకి అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఎన్నేళ్ల నుంచి ఉందంటున్నా ఇట్లా ఆల్మోస్ట్ అంటే గవర్నమెంట్ వచ్చినాక స్టార్టింగ్ ఒక 2 years ప్రోటోకాల్ అవన్నీ ఏం లేదు కాబట్టి వాళ్ళకి మనం తీసుకుపోయి కన్వే చేయాలంటే ఇబ్బంది కూడా. ఆ తర్వాత కూడా లాస్ట్ 3 years నుంచి కూడా అదే ఉండేది. కాకపోతే మనం పక్కన లేమా అది అంటే మనకు పక్కన ఉండే అవకాశం ఉండేది, కానీ వాళ్ళని తీసుకొచ్చి కల్పించడానికి అవకాశం ఉండిపోయేది. వేరే వాళ్ళది కొంత ఏదో చెప్పే అవకాశం ఉండేది, కానీ మన బాధ చెప్పడానికి అవకాశం తక్కువగా ఉండేది. బీఆర్ఎస్లో తనని తాను ఎక్కువగా ఊహించుకొని రామ్మోహన్ గారు పార్టీ మారడం జరిగిందంటే మీరేం చెప్తారన్న? బీఆర్ఎస్లో నాకు నేను ఎక్కువగా ఊహించుకునే అని చెప్పే ఎవరైనా అది పెద్ద సన్నాసులు అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు నేను పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి ఉద్యమ సమయంలో కానీ, ప్రభుత్వం వచ్చినాక కానీ, హైదరాబాద్ నగర మేయర్గా ఉన్నప్పుడు కానీ ఎక్కడ నాకు ఉపయోగపడిన బాధ్యతకు దానికి 4 అంతలు ఎక్కువ చేసి చూపెట్టినాం, అధిష్టానాన్ని మెప్పించినాం, పార్టీలో సాటిస్ఫై చేసినాం. లేదు నాకు ఎక్కువగా ఊహించుకున్న, నాకన్నా ఎక్కువగా బాగా పనిచేసి ఈ ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఎవరు ఉన్నారంటే దాన్ని నేను కాదు, ప్రజలే దాన్ని బేరీజ్ వేసుకుంటారు. ఒక్కటే నచ్చకపోవచ్చు ఏంది అంటే కొంతమంది అల్పులకు, కొంతమంది అవగాహన లేని వాళ్ళకి నచ్చంది ఏంటంటే వంతు రామ్మోహన్ టీఆర్ఎస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, వంతు రామ్మోహన్ కూడా టీఆర్ఎస్ నుంచి మార్చి ఇంకో పార్టీలకు పోవడం నచ్చక దానికి విపరీత అర్థాలు, కొంత సైకిక్గా బిహేవ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఏం కావాలన్నా మీరు ఉద్యమ సమయంలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన పరిచయాలన్నీ కూడా మనకు తెలిసిందే. మీ గురించి తెలియని వ్యక్తులు అంటే ఏం లేదు. ఉద్యమంలో మీ పాత్ర చిరస్మరణీయం. అటువంటిది మిమ్మల్ని పార్టీ గుర్తించి మొదటగా రాష్ట్రం ఏర్పడ్డ ఫస్ట్గానే మీకు హైదరాబాద్ మేయర్ని చేస్తే దాని తర్వాత మీరు పార్టీని చెడగొట్టడానికి కార్యక్రమాలు పూనుకున్నారని చెప్పి స్థానికంగా నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి ఉప్పల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలను డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి గత 3-4 ఏళ్ళుగా మీ మీద ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. వాస్తవమా అన్న అదంతా? అంటే ఇవి ఆరోపణలు చేసే వెధవాలు ఎవడైతే ఉన్నాడో మనం ఎన్జిఓ నడిపిస్తలేము. అవును, మనం ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడిపిస్తలేం, రాజకీయం చేస్తున్నాం. 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. అవును, ప్రభుత్వం వచ్చింది. నాకు తొలి మేయర్గా ఇవ్వడం కాదు, తొలి ఎమ్మెల్యేలుగా అయ్యి, మళ్ళీ ఎమ్మెల్యేలుగా అయ్యి, మళ్ళొకసారి ఎమ్మెల్యేలు అయ్యి, 4వసారి ఇవ్వకపోతే కూడా అమ్మని బూతులు తిట్టిపోయారు పార్టీని. ఓకే, వాళ్ళను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎంత అంటే కామన్ సెన్స్, సిగ్గు శరణ్ లేకుండా ఉద్యమానికి ఒక్క నయా పైసా సంబంధం లేని ప్రతి ఓడు వంతు రామ్మోహన్ గురించి మాట్లాడతాడు. ఇవాళ నన్ను చేసుకోమంటేనే ఇవాళ 2018లో వాళ్ళ ఎమ్మెల్యే సీటు అవకాశం ఉంటుందంటేనే చేసుకున్నాం. లేదు మరొక ఉద్యమకారానికి ఇస్తున్నట్టు అర్థం చేసుకొని మళ్ళీ పార్టీకి క్రమశిక్షణ పనిచేసాం. 2023లో కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది, పని చేసుకోమంటేనే చేసుకున్నాం. తప్పితే నాకేదో పైసలు ఎక్కువై, తీట ఎక్కువై పోయి అక్కడ పోయి మనం ఉత్తగానే అక్కడ పోయాం కదా. ఇంకోటి అక్కడ ఉన్న ప్రతి నేను చేసే ప్రోగ్రాంలో 90% అక్కడ స్థానిక ఉన్న నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ అందరిని కలుపుకొని పోయే ప్రయత్నం చేసినాం. సరే మనం కొన్ని చేసేటి ఆయనకు నాకు పోటీగా అనిపించినా ఆయన కన్విన్స్ చేసి పోయి చేసుకొని చేసినాం. ఆస్పిరేషన్స్ కంపల్సరీ ఉంటాయి. నా ఒక్క కాన్స్టిట్యున్సీలో కాదు, ఇవాళ తెలంగాణలో 119 కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ ఎంఐఎం, కాంగ్రెస్, మరి వాళ్ళ బీజేపీ అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఆశించే వాళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు కట్ చేసినట్టు కాదు. పార్టీలకు వెళ్ళి ఇంకా వేరే వాళ్ళు పోకుండా, అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఇంకా పోకుండా నా కార్యక్రమాల్లో మమేకమై చేసుకుంటూ పోయినాం. అయినా వేరే వాళ్ళకు మళ్ళా 3వసారి కూడా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా మరి వాళ్ళ వ్యతిరేకంగా చేయలే. నేను కానీ నా ఏమంటుండే కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆయన గెలుపు కూడా కృషి చేసి దాదాపు మేము చేసిన పార్టీ కార్యక్రమాలు కానీ, మరి అలా మేయర్గా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలతో దాదాపు 50,000 గెలిచారు. ఇది కనీసం అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా నా కొడుకులు అర్థం కావట్లే. కానీ దానికి కామెంట్లు, దాని కథ కార్ఖానం, ఇలా 50,000 గెలిచిర్రు అంటే పార్టీలో ఏ కార్యకర్త ఏ పార్టీకి పోకుండా కాపాడుతూనే పోయారు. ఇదే పరిస్థితి
119 కాన్స్టిట్యున్సీలో ఇలా ప్రజాస్వామ్యం పుట్టినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకలో ఇద్దరు ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఉనికి చాటుకోవడానికో ప్రజలలో మేము రాజకీయంగా ఉన్నాం అని చెప్పడానికి ఇదవుతుంది. అవకాశం వస్తుంది రాదు, కానీ అవకాశం రానప్పుడు కూడా ఫ్రూట్ఫుల్గా కూర్చోబెట్టి నువ్వు కష్టపడ్డావు చేసినావు కానీ నీకు ఇయ్యలేకపోతున్నా చెప్పే వాతావరణం ఉండాలి. కాబట్టి పార్టీ వ్యతిరేక కాలకల్ప కాదు, పార్టీలో నేను ఉన్నా దానికి పార్టీకి పనికొచ్చేటి ప్రభుత్వాన్ని పనికొచ్చేసి చెప్తే ఇది ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఎమ్మెల్యే తప్పు చేస్తానని ఎక్కడ వ్యతిరేక కార్యక్రమం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీరు పార్టీని అడిగిన విషయం వాస్తవమా కాదన్న? పార్టీ అధిష్టానం చేయమంటేనే చేసినాం, చేయాలని పార్టీ అవకాశం ఉంటుందని చెప్పి అధిష్టానంలో పెద్దలు చెప్తేనే పనిచేసినాం తప్పితే మనకు ఊరికే పైసలు ఏమన్నా వచ్చేదా లేకపోతే ఉత్తనేదా అప్పులు తెచ్చి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇబ్బందులు పడి ఉన్న మనకి ఏదైనా ప్రాపర్టీలు అమ్ముకొని మనకు ఆడ పెడితే అవకాశం ఉంటుందనే పెడతారు తప్పితే ఉత్తనే పోయి ఇసుకలో మనం ఎక్కడో పోయి మట్టిలో పోయి పైసలు తీసుకుపోయాం కదా. పార్టీని మమేకం చేస్తానికి అరకర్తలను యాక్టివ్ ఉండడానికి వ్యవస్థ యాక్టివ్ ఉండడానికి పని చేయడం జరిగింది. ఓకే, అయినా కూడా ఇవ్వలేదు అవకాశం, ఇంకోవరకు ఈక్వేషన్ ప్రకారం ఇచ్చినామంటే కూడా అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకొని పార్టీ గెలుపుకు ఇలా మరి కేసీఆర్ గారు వెంటే దాదాపు 100 బహిరంగ సభలు. బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకమైన నాయకులుగా, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా, పార్టీలో మీ పరిస్థితే ఇలా ఉంటే ఒక సామాన్య కార్యకర్తలు లేదంటే కింది స్థాయి రాజకీయ నాయకుల పరిస్థితి ఏందనేది మిమ్మల్ని చూస్తే చాలా మంది ఉదాహరణగా కూడా తీసుకుంటున్నారు. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? నిజంగా మొదటి నుంచి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, నిజంగా పార్టీలో పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ కొరకు పెరుగుదలకు పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వం మంచిగా ఉండాలని కోరుకున్న మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు కానీ, ప్రభుత్వాల మమేకమై మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి బొంతు రామ్మోహన్ బాధ ఏందో వాళ్ళకి అర్థమైంది. అది కాకుండా ఉచ్చిడిగా ఏదో ఒక సోషల్ మీడియా చూసుకుంటానో నిన్న ఈ మధ్యన కొద్దిగా ఎదిగి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉండే చూసే వాళ్ళకు ఇక్కడ బాధ ఏమైందనేది డెప్త్ తెలియదు. ఇక్కడ మాతో పాటు మా వెనకనో మా ముంగటనో తిరిగిన వాళ్లకు బొంతు రామ్మోహన్ అనేది నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది. కానీ వాళ్ళెవరిని ఇలా 10 మందిని ముంగడికి వచ్చి ఇది చేస్తే దాంట్లో మెజారిటీ పీపుల్ వాళ్ళకున్న బాధ ఏందో నాకున్న బాధ ఏందో ఇదవుతుంది. ఇవాళ ప్రతినిత్యం కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో సాన్నిధ్యంగా ఉన్నాం. ఇప్పుడు సముద్రం ఏదైతే ఉందో ఆ నీళ్లు మనం దాగలేము, ప్రతినిత్యం అక్కడనే ఉండేది. కానీ ఇప్పుడు నాది కన్వే చేయడానికి కానీ ఇంకోటి కన్వే చేయడానికి ఆ అవకాశం మాట్లాడినప్పుడు తర్వాత మాట్లాడదాం, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదాం, దాంట్లో దాన్ని కరెక్ట్ బాధలు కన్వే చేయడానికి కానీ ఈ లోపల ఈ గ్యాప్లో ఇంకెవరో వచ్చి దాని అవకాశాన్ని తనుకోకపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగేటి. ఇప్పుడు నా ఒక్కటే కాదు, దాదాపు 100,000 మంది అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా రామ్మోహన్కు అప్రోచ్ అయితే ఏదైనా మనం మాట్లాడవచ్చు చేయొచ్చు అంటే వాళ్ళకు కూడా చాలా సార్లు సమాధానం చెప్పే పరిస్థితి ఉండకపోయేది.